ఓం శాంతి. ఈరోజు మురళీ తేదీ అక్టోబర్ 10, 2020. మధురమైన పిల్లల్లారా, మీరు ఎవరికైనా అర్థం చేయించున్నప్పుడు లేక ఉపన్యాసించున్నప్పుడు బాబా బాబా అంటూ అర్థం చేయించండి. తండ్రిని మహిమ చేయండి. అప్పుడే వారికి బాణము తగులుతుంది. ప్రశ్న: బాబా భారతదేశవాసులైన పిల్లలను విశేషంగా ఏ ప్రశ్న అడుగుతారు? జవాబు: భారతదేశవాసులైన మీరు ఎంతో ధనవంతులుగా ఉండేవారు, సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు, దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిగా ఉండేవారు, పవిత్రంగా ఉండేవారు, కామ ఖడ్గమును ఉపయోగించేవారు కాదు, చాలా ధనవంతులుగా ఉండేవారు. అలా ఉండిన మీరు ఇంతగా ఎలా దివాలా తీశారు? కారణము తెలుసా? పిల్లలు, మీరు బానిసలుగా ఎలా అయ్యారు? ఇంత ధన సంపదలన్నీ ఎక్కడ పోగొట్టుకున్నారు? పావనం నుండి పతితులుగా ఎలా అయ్యారు ఆలోచించండి. పిల్లలైన మీరు కూడా ఇటువంటి మాటలు బాబా బాబా అని అంటూ ఇతరులకు కూడా తెలపండి. అప్పుడు వారు సులభంగా అర్థం చేసుకుంటారు. ఓం శాంతి. ఓం శాంతి అని అన్నప్పుడు తండ్రి తప్పకుండా గుర్తుకు రావాలి. తండ్రి మొట్టమొదట చెప్పే మాట మన్మనాభవ. ఇంతకు ముందు కూడా చెప్పారు, అందుకే ఇప్పుడు కూడా చెప్తున్నారు కదా. పిల్లలైన మీకు తండ్రిని గురించి తెలుసు. ఎప్పుడైనా సభలో ఉపన్యాసించేందుకు వెళ్ళినప్పుడు వారికి తండ్రి ఎవరో తెలియదు. అయినా వారికి చెప్పేటప్పుడు కూడా శివబాబా ఇలా చెప్తున్నారు, వారొక్కరే పతీత పావనులు, పావనంగా తయారు చేసేందుకు ఇక్కడకు వచ్చి అర్థము చేయిస్తున్నారు అని చెప్పండి. ఎలాగైతే బాబా పిల్లలు మిమ్మలను స్వర్గానికి అధికారులుగా చేస్తాను, మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు, విశ్వానికి అధికారులుగా ఉండేవారు అని తెలియచేస్తారో, అలా మీరు కూడా బాబా ఇలా చెప్తున్నారు అనే చెప్పండి. ఉపన్యాసములో ఇలా చెప్పినట్లు ఎవ్వరి నుండి నాకు సమాచారము రాలేదు. శివబాబా అంటున్నారు, నన్ను అత్యంత ఉన్నతులని, పతీత పావనులని కూడా అంగీకరిస్తారు. నేను భారతదేశములోనే రాజయోగమును నేర్చుకునేందుకు వస్తాను. మామేకం యాద్ కరు అంటే నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని చెప్తున్నాను. నేను ఉన్నతమైన తండ్రిని, నన్ను స్మృతి చెయ్యండి. ఎందుకంటే వారు దాతగా అయ్యి వచ్చిన తండ్రి. మీరు విశ్వానికి యజమానులుగా భారతదేశములోనే ఉండేవారు కదా. అప్పుడు ఇతర ధర్మాలేవీ లేవు. పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు. మేము మళ్ళీ మీకు తెలుపుతున్నాము అని కూడా చెప్పండి. బాబా అంటున్నారు, భారతవాసులైన మీరు ఎంతో సావుకారులుగా ఉండేవారు, సర్వగుణ సంపన్నులుగా, 16 కళా సంపూర్ణుగా, దేవీ దేవతా ధర్మములో ఉండేవారు. మీరు పవిత్రంగా ఉండేవారు, కామ ఖడ్గమును ఉపయోగించేవారు కాదు, చాలా ధనవంతులుగా ఉండేవారు. అటువంటి మీరు ఇంతగా ఎలా దివాలా తీశారు? మీకు కారణము తెలుసా అని తండ్రి అడుగుతున్నారు. మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు, ఇప్పుడు బానిసలుగా ఎందుకు అయ్యారు? అందరి నుండి అప్పులు తీసుకుంటున్నారు, అంత ధనము ఏమైపోయింది అని తండ్రి అంటున్నారు. బాబా ఏ విధంగా మాట్లాడుతున్నారో అదే విధంగా మీరు ఉపన్యాసిస్తే చాలామంది ఆకర్షింపబడతారు. మీరు తండ్రిని స్మృతి చెయ్యరు, అందువలన బాణము కూడా తగలదు, అంత శక్తి లభించదు. లేకుంటే ఈ విధంగా మీరు ఉపన్యాసము ఒక్కటి విన్నా అద్భుతము జరుగుతుంది. శివబాబా అర్థం చేయిస్తున్నారు, భగవంతుడు ఒక్కరే, వారు దుఃఖహర్త సుఖకర్త, నూతన ప్రపంచాన్ని స్థాపన చేయువారు. ఈ భారతదేశములోని స్వర్గం ఉండేది, వజ్ర వైడూర్యాల భవనాలుండేవి, ఒకే రాజ్యం ఉండేది, అందరూ పాలు పంచదార వలె కలిసి మెలిసి ఉండేవారు. తండ్రి మహిమ ఎలా అపారమైనదో అలా భారతదేశపు మహిమ కూడా అపారమైనదే.
భారతదేశ మహిమ విని సంతోషిస్తారు. ఇంత ధన సంపదలన్నీ ఎక్కడ పోగొట్టుకున్నారు అని తండ్రి పిల్లలను అడుగుతున్నారు. భక్తి మార్గంలో ఎంతో ఖర్చు చేసి ఎన్నో మందిరాలను నిర్మించారు. పావనంగా ఉన్న మీరు పతీతంగా ఎలా అయ్యారో ఆలోచించమని తండ్రి చెప్తున్నారు. బాబా దుఃఖములో మిమ్మలను స్మరిస్తారు, సుఖములో స్మరణ చెయ్యరని కూడా అంటారు కదా. కానీ మిమ్మలను దుఃఖితులుగా చేసిందెవరు? మాటి మాటికి బాబా బాబా అంటూ ఉండండి. మీరు బాబా సందేశాన్ని ఇస్తారు. నేను స్వర్గాన్ని, శివాలయాన్ని స్థాపించాను. స్వర్గములో ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది కదా అని బాబా చెప్తూనే ఉంటారు. మీరు ఇది కూడా మర్చిపోయారు. రాధాకృష్ణులే స్వయంవరము తరువాత లక్ష్మీనారాయణులుగా అవుతారని కూడా మీకు తెలియదు. కృష్ణుడు ఎవరైతే విశ్వానికి యజమానిగా ఉండేవాడో అతనికి కలంకము మోపేశారు. అలాగే నాకు కూడా అలంకారము ఏవైతే చూపిస్తారో ఇవన్నీ కూడా ఎంతో కలంకము వచ్చే విధంగా చూపించారు. కానీ నేను మీ సద్గతి దాతను. మీరు నన్ను పిల్లిలో, కుక్కలో, కణములో ఉన్నారని అనేశారు. బాబా అంటున్నారు, మీరు ఎంత పతీతమైపోయారు. నేను సర్వుల సద్గతి దాతను, పతీత పావనుడను. మీరేమో పతీత పావని గంగానది అని అంటారు. నాతో యోగము చేయకుంటే మీరు ఇంకా పతీతులుగా అవుతారు. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమైపోతాయి. మాటి మాటికి బాబా బాబా అంటూ అర్థం చేయిస్తూ ఉంటే శివ్ బాబా గుర్తుంటారు. మేము తండ్రిని మహిమ చేస్తామని చెప్పండి. నేను సాధారణ పాత పతీత శరీరంలో అనేక జన్మల అంత్యములో వస్తానని స్వయంగా తండ్రి చెప్తున్నారు. ఇతనికే అత్యధిక జన్మలు ఉంటాయి. ఇప్పుడు నా వాడిగా అయినందున ఈ రథము ద్వారా మీకు అర్థము చేయిస్తున్నాను. ఇతని జన్మల గురించి ఇతనికే తెలియదు. ఇతడే భగీరథుడు. ఇతని వానప్రస్థ అవస్థలోనే నేను పేరును కూడా ఉపయోగించాను. రోజంతా బాబాను ఏ మాత్రము స్మృతి చెయ్యరు. ప్రాపంచిక విషయాలలో వ్యర్థములో నిమగ్నమయ్యి ఉంటారు. మేము ఇలా ఉపన్యాసించాము, ఫలానా పాయింట్ అర్థము చేయించామని వ్రాస్తారు. ఇంకా మీరు చీమలే అని బాబా భావిస్తారు. చిన్న పురుగులంతా కూడా అవ్వలేదు. అయినా అహంకారము చాలా ఉంది. శివ్ బాబా బ్రహ్మ బాబా ద్వారా చెప్తున్నారని కూడా అర్థం చేసుకోరు. శివ్ బాబాను మీరు మర్చిపోయారు. బ్రహ్మ గురించి వెంటనే వాదులాడుతారు. తండ్రి అంటున్నారు, మీరు నన్ను మాత్రమే స్మృతి చేయండి. మీకు పని నాతోనే. నన్ను స్మృతి చేస్తారు కదా. కానీ తండ్రి ఎవరో, ఎప్పుడు వస్తారో మీకు కూడా తెలియదు. కల్పం అంటే లక్షల సంవత్సరాలని గురువులు చెప్తారు. కానీ కల్పం అంటే 5000 సంవత్సరాలే అని తండ్రి చెప్తున్నారు. కల్పం అంటే ఈ సమయంలో మీరు అర్థం అన్నిటినీ తెలుసుకున్నారు. పాత ప్రపంచమే మళ్ళీ కొత్త ప్రపంచముగా అవుతుంది. కొత్తదే మళ్ళీ పాతదైపోతుంది. ఇప్పుడు కొత్త ఢిల్లీ ఎక్కడుంది? ఫరిస్తాన్ అయినప్పుడు ఈ ఢిల్లీ కొత్త ఢిల్లీగా అవుతుంది. నూతన ప్రపంచంలో నూతన ఢిల్లీ యమునా నదీ తీరములో ఉండేది. ఆ నదీ తీరములో లక్ష్మీనారాయణుల భవనాలు ఉండేవి. అప్పుడది ఫరిస్తాన్ అంటే స్వర్గం. ఇప్పుడిది కబ్రిస్తాన్ అంటే శ్మశానముగా ఉన్నది. అందరూ పూడ్చబడతారు. అందుకే తండ్రి అంటున్నారు, అత్యంత ఉన్నతమైన నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారు. సదా బాబా బాబా అంటూ అర్థము చేయించండి. బాబా అన్న పదము వాడనందున మీరు చెప్పేది ఎవ్వరూ వినరు. బాబా స్మృతి లేనందున మీ మాటలకు పదును ఉండదు. మీరు దేహాభిమానంలోకి వచ్చేస్తారు. దెబ్బలు తినే బంధనములో ఉండే మాటలు మీకంటే ఎక్కువగా స్మృతి చేస్తారు. ఎంతో ఆతృతతో తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. తండ్రి అంటున్నారు,
మీరంతా ద్రౌపదీలు కదా, ఇప్పుడు మీరు అవమానింపబడకుండా రక్షిస్తున్నారు. మాతలలో కూడా అటువంటి వారు కొందరుంటారు. వారికి కల్పక్రితము పూతన మొదలైన పేర్లు పెట్టారు, మీరు వాటిని మర్చిపోయారు. తండ్రి అంటున్నారు, భారతదేశము శివాలయంగా ఉన్నప్పుడు దానిని స్వర్గమని అనేవారు. ఇక్కడ భవనాలు, విమానాలు మొదలైనవి ఉన్నవారు స్వర్గములో ఉన్నామని భావిస్తూ ఉంటారు. ఎంతో మూఢమతులుగా ఉన్నారు. ప్రతి మాటలో బాబా చెప్తున్నారు అంటూ చెప్పండి. ఈ హఠయోగులు మీకు ముక్తినివ్వరు. సర్వుల సద్గతి దాత ఒక్కరే, మరి గురువులను ఎందుకు ఆశ్రయిస్తారు అని అడగండి. మీరు సన్యాసులుగా అవ్వాలా, లేక హఠయోగము నేర్చుకొని బ్రహ్మలు లీనమవ్వాలా అని అడగండి. ఎవరు లీనం అవ్వలేరు. అందరూ పాత్రను అభినయించే తీరాలి. అందరూ అవినాశీ పాత్రధారులే. ఇది అనాది అవినాశీ డ్రామా. ఎవ్వరికీ మోక్షము లభించదు. తండ్రి అంటున్నారు, ఈ సాధువులను కూడా నేను ఉద్ధరించేందుకు వస్తాను. పతీత పావని గంగా నది ఎలా అవుతుంది? మీరు నన్ను పతీత పావనుడని అంటున్నారు కదా. నాతో యోగము తెగిపోయినందున మీకు ఈ గతి పట్టింది. ఇప్పుడు మళ్ళీ నాతో యోగము జోడిస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. ముక్తిధామములో పవిత్రములుగా ఉంటారు. ఎప్పుడైతే మొత్తం ప్రపంచమంతా పతీతంగా ఉంటుందో, పతీత పావనమైన తండ్రి ఈ సమయంలో ఈ ప్రపంచంలోకి వచ్చి పావనంగా చేస్తారు. పావన ప్రపంచం గురించి మీకు తెలియనే తెలియదు. మీరందరూ పూజారులే, ఒక్కరు కూడా పూజ్యులు లేరు. బాబాను తలచి మీరు అందరినీ జాగృతము చేయించవచ్చు. విశ్వానికి అధికారులుగా తయారు చేసే తండ్రిని మీరు గ్లాని చేశారు. శ్రీకృష్ణుడు చిన్న బాలుడు, సర్వగుణ సంపన్నుడు. అతడు కూర్చొని ఈ కార్యమును ఎలా చేస్తాడు? అంతేగాక కృష్ణుడు సర్వులకు తండ్రి ఎలా అవ్వగలడు? భగవంతుడంటే ఒక్కరే అంటారు కదా. నా శ్రీమతమును అనుసరించేంత వరకు తుప్పు ఎలా తొలగిపోతుంది? మీరు అందరినీ పూజిస్తూ ఉన్నారు కదా, అందువలనే ఈ గతి పట్టింది. అందుకే నేను మళ్ళీ రావలసి వచ్చింది. మీరు ఎంతగా ధర్మ కర్మ భ్రష్టులైపోయారు. హిందూ ధర్మమును ఎవ్వరు ఎప్పుడు స్థాపించారో తెలపండి. ఈ విధంగా సవాలులు చేస్తూ ఉపన్యాసించండి. మాటి మాటికి మీరు తండ్రి స్మృతి రావటం లేదు అని అంటారు. బాబానే నాలో ప్రవేశించి మాట్లాడినట్లుందని ఎక్కడో ఎవరో ఒకరు వ్రాస్తారు. బాబా చాలా సహాయము చేస్తూ ఉంటారు. మీరు స్మృతి యాత్రలో ఉండరు కనుక చీమల మార్గములో సేవ చేస్తున్నారు. బాబా తలంపు చేస్తూనే వారి పేరు వాడుతూనే ఉంటే బాణము తప్పకుండా తగులుతుంది. బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలు మీరు ఆల్రౌండర్. 84 జన్మల చక్రమును పూర్తి చేశారు. అందుకే వచ్చి మీకే అర్థం చేయించవలసి వస్తుంది. నేను భారతదేశములోనే వస్తాను. పూజ్యులుగా ఉన్నవారే పూజారులుగా అవుతారు. నేను మళ్ళీ పూజారుల నుండి పూజ్యులుగా చేస్తాను. నేను పూజారిని పూజ్యులుగా చేసేందుకే వస్తాను. బాబా చెప్తున్నారు అనే రాగము అదే పనిగా పదే పదే వినిపిస్తూ ఉండాలి. మీరు ఈ విధంగా ఉపన్యాసించండి. మీ నోటి ద్వారా నేను ఈ పాట వింటే అప్పుడు నాకు చీమల నుండి చిన్న పురుగులైనా అయినారని భావిస్తాను. తండ్రి అంటున్నారు, నేను మిమ్మల్ని చదివిస్తున్నాను. మీరు కేవలం నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఈ రథము ద్వారా నన్ను స్మృతి చెయ్యండి అని తెలుపవచ్చు. రథమును స్మృతి చేయరాదు. బాబా ఇలా అంటున్నారు, బాబా ఇలా అర్థం చేయిస్తున్నారు అని మాట్లాడుతూ ఉంటే ఎంత ప్రభావము వెలువడుతుందో చూడండి. తండ్రి అంటున్నారు, దేహ సహితంగా అన్ని సంబంధాల నుండి బుద్ధియోగాన్ని తుంచేయండి. మీ దేహమును కూడా వదిలితే ఇక మిగిలినది ఆత్మ ఒక్కటే.
స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిడైన నన్ను స్మృతి చెయ్యండి. చాలామంది అహం బ్రహ్మస్య, మాయకు కూడా మేము అధిపతులము అని అంటారు. మాయ అంటే ఏమిటో, సంపద అంటే ఏమిటో కూడా మీకు తెలియదని తండ్రి అంటున్నారు. మీరు ధనాన్ని మాయా అని అంటారు. ఈ విధంగా మీరు అర్థం చేయించవచ్చు. చాలా మంచి మంచి పిల్లలు మురళి కూడా చదవరు. తండ్రిని స్మృతి చెయ్యకుంటే బాణము తగలదు. ఎందుకంటే స్మృతి బలము లభించదు. స్మృతి ద్వారానే బలము లభిస్తుంది. యోగ బలముతో మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. పిల్లలు ప్రతి మాటలో బాబా పేరు తీసుకుంటూ ఉంటే ఎప్పుడు ఎవ్వరు ఏమీ అనలేరు. అందరికీ భగవంతుడు తండ్రి ఒక్కరేనని, లేక అందరూ భగవంతుడేనా అని అడగండి. మేము ఫలానా సన్యాసికి అనుచరులమని అంటారు. వారేమో సన్యాసులు, మీరేమో గృహస్థులు. మీరు వారికి అనుచరులుగా ఎలా అవుతారు అని అడగండి. మాయ అసత్యము, శరీరము అసత్యము, ప్రపంచమే అసత్యము అని పాడుతారు. సత్యమైన వారు ఒక్క తండ్రి మాత్రమే. వారు రానంత వరకు మనము సత్యంగా అవ్వలేము. వారొక్కరే ముక్తి, జీవన్ముక్తిదాత. శిష్యులుగా అయ్యేందుకు వారు తప్ప మరెవ్వరూ ముక్తినివ్వలేరు. బాబా అంటున్నారు, ఇది కూడా డ్రామాలో ఉంది. ఇప్పుడు సావధానులైన మీకు కనులను తెరవండి అని చెప్పబడుతుంది. బాబా ఇలా అంటున్నారు అని చెప్పినందున మీరు స్వచ్ఛంగా ఉంటారు. అప్పుడు మీపై జవాబాదారీ ఉండదు. మీతో ఎవ్వరు వ్యర్థంగా మాట్లాడరు. త్రిమూర్తి శివబాబా అని చెప్పాలి, కేవలం శివ అని చెప్పరాదు. త్రిమూర్తులు ఎవరు రచించారు? బ్రహ్మ ద్వారా స్థాపన చేయించిందెవరు? బ్రహ్మ సృష్టికర్తనా? ఇలా నశగా మాట్లాడండి, అప్పుడు పని చేయగలదు. లేకుంటే దేహాభిమానంలో కూర్చొని ఉపన్యాసిస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇది అనేక ధర్మాల కల్ప వృక్షము. మొట్టమొదట దేవీ దేవత ధర్మము. ఇప్పుడు ఆ ధర్మము ఎక్కడకు పోయినది? లక్షల సంవత్సరాలని అంటారు. ఇది కేవలం 5000 సంవత్సరాల మాట. మీరు వారికి మందిరాలు కూడా నిర్మిస్తూ ఉంటారు. పాండవులు కౌరవుల యుద్ధము జరిగినట్టు చూపిస్తారు. పాండవులు హిమాలయాలలో కరిగిపోయి మరణించారని చెప్తారు. కనుక ఫలితం ఏమి? నేను హింస ఎలా చేస్తాను? నేను మిమ్మలను అహింస వైష్ణవులుగా తయారు చేస్తాను. కామ ఖడ్గము ఉపయోగించరాదు. అటువంటి వారినే విష్ణువులని అంటారు. వారే విష్ణు వంశానికి చెందినవారు. మంచిది. ధారణ కొరకు ముఖ్య సారం. సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు అహంకారాన్ని వదిలి ప్రతి మాటలో బాబా పేరును ఉపయోగించాలి. సేవలో ఉంటూ సేవ చెయ్యాలి. జుర్ముయి జుర్ముయి అంటే ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్తూ పరచింతన చేయటంలో మీ సమయాన్ని వ్యర్థం చేయరాదు. రెండవది, సత్యమైన వైష్ణవులుగా తయారవ్వాలి. ఎటువంటి హింస చేయరాదు. దేహ సహితంగా సర్వ సంబంధాల నుండి బుద్ధియోగాన్ని తుంచివేయాలి. వరదానము: విశ్వ కళ్యాణ కార్యంలో సదా బిజీగా ఉండే విశ్వానికి ఆధారమూర్తుభవ. విస్తారము: విశ్వ కళ్యాణకారి పిల్లలు స్వప్నంలో కూడా ఫ్రీగా ఉండలేరు. ఎవరైతే రాత్రింబవలు సేవలో బిజీగా ఉంటారో వారి స్వప్నంలో కూడా చాలా కొత్త కొత్త విషయాలు, సేవకు ప్లాన్లు లేక సేవ చేసే విధానాలు కనిపిస్తాయి. వారు సేవలో బిజీగా ఉన్నందున తమ పురుషార్థంలో వ్యర్థము నుండి మరియు ఇతర వ్యర్థము నుండి రక్షింపబడి ఉంటారు. వారి ముందు బేహద్ విశ్వంలోని ఆత్మలు సదా ఇమర్జయి ఉంటారు. వారికి కొంచెం కూడా నిర్లక్ష్యము, సోమరితనము రాదు. ఇటువంటి సేవాదారి పిల్లలకు ఆధారమూర్తులుగా అయ్యే వరదానం ప్రాప్తిస్తుంది. స్లోగన్: సంగమ యుగములోని ఒక్కొక్క సెకను ఎన్నో సంవత్సరాలకు సమానము. అందువలన
నిర్లక్ష్యంతో సమయాన్ని పోగొట్టుకోకండి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.